ఎట్లా తొందరగా ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి విజయసాయిరెడ్డి గారు ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోవైపు విపిఆర్ గారు ఆయనకు పోటీగా ఉన్నారు. టైట్గా ఉంటుందా, సింగిల్గా గెలిచేస్తారా? నా పేరు బెల్లంకొండ వెంకయ్య. గత 2001 నుండి ఎంఆర్పిఎస్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పదవులు చేశాను. అయితే నెల్లూరు రూరల్లో 18 గ్రామాల పంచాయతీలు ఉన్నాయి. నెల్లూరు అర్బన్లో 26 డివిజన్లు ఉన్నాయి. అయితే ఈ 18 పంచాయతీలు 26 డివిజన్లు నేను, మా సోదరుడు మన స్వర్ణ అంకయ్య గారు, మా టీం అంతా నెల్లూరు రూరల్లో 18 గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. 26 వార్డులు తిరుగుతున్నాం. 26 వార్డులు వచ్చేసి మన ప్రభాకర్ రెడ్డి గారితో తిరుగుతున్నాము. 18 వార్డులు వచ్చేసి అన్న టీము అంత తిరుగుతున్నాము. అయితే 18 గ్రామాలలో పరిస్థితి ఎలాగుందంటే, ఏ వార్డు పోయినా ఈరోజే మొగళ్ళపాలెం అనే ఒక గ్రామానికి వెళ్ళాము. ఆ గ్రామంలో కూడా మీరు చెప్పబడలేదయా, మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా మాకు చాలా దగ్గర. మాకు ఎందుకంటే నెల్లూరు జిల్లా కాబట్టి ఆయన మాకు చాలా ఇష్టపడ్డాడు. మేము ఆయనకే మా ఓట్లు వేసి మేము ఆయన గెలిపిస్తామని చెప్పి ఒక్కంట పాదంతో చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా మేము 18 పంచాయతీల్లో ప్రతిరోజు ఉదయం సాయంకాలం మన స్వర్ణ వెంకన్న గారు మేమంతా టీముగా తిరిగి మేము ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఓటేసి విజయసాయిరెడ్డికి వస్తుంది 1,50,000 దాకా మెజార్టీ వస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఒక 45,000 దాకా వస్తుంది మెజార్టీ. ఎందుకు ఇంత మెజార్టీ చేస్తున్నానంటే, నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు అంటే చాలా 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 అంత ప్రేమ చూపిస్తున్నారు పేదవాళ్ళు అంటే ప్రభాకర్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ. పేదవాళ్ళు అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమ మేము ఇప్పుడు మాటలతో చెప్పము. రేపు మాకు ఓటు వస్తుంది 2013లో మే 13లో వస్తుంది. ఈ నెలలో మేము ఓటు ద్వారా చూపిస్తాము. ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుని మేము నోటితో చెప్పడం కాదు, మేము మా చేతల్లో ఏది చూపిస్తామని చెప్పి మనకి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డిని కూడా మేము అధిక మెజార్టీతో 1,50,000తో మేము ఒక్కంటకు మేము గెలిపిస్తామని చెప్పి మేము అందరం కూడా చెప్తాం జరుగుతుంది. కాబట్టి మేము తిరిగే గ్రామాలు 18 గ్రామాలు బాగా చాలా బాగుంది. ఇంకా కూడా అర్బన్లో కూడా పెద్ద ఎత్తున కూడా తిరుగుతున్నాం. అవి కూడా 26 డివిజన్లు బాగా మంచి మెజార్టీ ఇస్తుందని ప్రభాకర్ గారు 45,000 మెజార్టీతో వస్తున్నారని మేము కళాఖండకి చెప్తున్నాం జరుగుతుంది. Like and subscribe Eagle Media Works.